గుప్పెడంత మనసు డైలీ సీరియల్ ఎపిసోడ్ నంబర్ 1164 ఆగస్టు 27వ తేదీ. గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ లో మహేంద్రపై ఎందుకు అటాక్ చేశారని మనుని నిలదీస్తుంది వసుధార. తానెందుకు చేస్తాను, మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు కదా, ఎందుకు చంపాలని అనుకుంటానని మను అంటాడు. ఎందుకంటే అని చెప్పబోయి అని వసుధార అయితే ఆగిపోతుంది. ఇప్పుడు కూడా మీ మామయ్య నా కన్న తండ్రి అని చెప్పట్లేదు అని మను అనుకుంటాడు. మీరు శైలేంద్రను కలిసి నిజం తెలుసుకున్నారని నాకు తెలుసు అని వసుధార అంటుంది. దానికి అటాక్ జరగడానికి సంబంధం ఏంటని మను అయితే అంటాడు. ఇన్నాళ్ళు తండ్రిపై కోపం పెంచుకున్నారు, ఇప్పుడు తండ్రి ఎవరో తెలిసాక చంపేస్తానని మీరు అన్నారు అని వసుధార అంటుంది. అన్నాను, అయినా మహేంద్ర సార్ నా నిజమైన తండ్రి కాదు కదా అని మను అంటాడు. కాదు, ఆయనే మీ తండ్రి, ఆ విషయం మీకు తెలుసు అని నాకు తెలుసు. ఆ శైలేంద్రకు మీ తండ్రి గురించి తెలుసు కాబట్టే మీరు తెలుసుకున్నారు. కానీ ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది మీ తల్లి ఎవరనేది. ఈ విషయం ఎవరికి తెలియదు, ఒక్క అనుపమ మేడంకి తప్ప అని వసుధార అయితే అంటుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? అనుపమ మేడమే మా అమ్మ, నన్ను చిన్నప్పటి నుంచి పెంచారు, నాకు తెలీదా అని మను అయితే అంటాడు. మీకు తెలియదు, మిమ్మల్ని పెంచింది అనుపమ మేడమే కానీ మీ కన్న తల్లి కాదు. మా మావయ్యపై దాడులు చేయడం ఆపేసి మీ అమ్మ ఎవరో తెలుసుకోండి అని వసుధార అయితే అంటుంది. దాంతో కన్ఫ్యూజ్ అయిన మను కాసేపటికి నేను ఏ అటాక్ చేయలేదు, దానికి నాకు సంబంధం లేదు, అసలు మీరు చెప్పే వరకు కూడా సార్ పై అటాక్ జరిగిందని నాకు తెలీదు, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజమని మను వెళ్ళిపోతాడు. మను గారు చేయలేదా, మరి ఎవరు చేశారని వసుధార అనుమానపడుతుంది. మరోవైపు మహేంద్రపై అటాక్ చేసింది ఎవరా, ఆ మనుగాడా అని దేవయాని అయితే అడుగుతుంది. కాదు, బాబాయ్ పై అటాక్ చేయించింది నేనే, కానీ బట్ నో యూస్ అని శైలేంద్ర అయితే అంటాడు. ఇప్పుడు ఆ అవసరం ఏముంది, కొన్ని రోజులు మన్నుగాడే అటాక్ చేస్తాడు కదా అని దేవయాని అంటుంది. ఇప్పుడు ఆ అటాక్ మన్నుగాడే చేసి ఉంటాడని వసుధార అనుకుంటుంది. మన్నుగాడికి నిజం తెలిసినట్లు వసుధార కూడా తెలుసు అని శైలేంద్ర అంటాడు. బాబాయ్ ను మట్టిలో కలిపేసి ఆ తర్వాత వసుధారను పైకి పంపిద్దాం అనుకున్నాను, ఆ తర్వాత రంగా నుంచి కాలేజ్ మొత్తం లాక్కుని వాణ్ణి కూడా పైకి పంపిద్దాం అనుకున్నాను, డాడ్ ను అందుకే అక్కడికి తీసుకెళ్లాను, కానీ బాబాయ్ కు ఇంకా నూకలు ఉన్నాయని శైలేంద్ర అంటాడు. నాకు చెప్పమని చెప్పాను కదా అని దేవయాని అయితే అంటుంది. ఆ పరిస్థితుల్లో చెప్పాలనిపించలేదు, పని పూర్తయ్యాక చెబితే బాగుంటుందని అనుకున్నానని శైలేంద్ర అంటారు. ఇప్పుడు నేను తిట్టినా లాభం లేదని అర్థమైంది, సరే ఇలాంటి పిచ్చి పనులు ఇంకోసారి చేయకు, అనవసరంగా ఇరుక్కుంటామని దేవయాని అయితే అంటుంది. ఇప్పుడు ఇరుక్కునేది ఆ మనుగాడు, లేకుంటే ఆ రంగాగాడు అని అన్న శైలేంద్ర రంగా మాట్లాడిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటాడు. బాబాయ్ పై అటాక్ జరిగినప్పుడు రంగాగాడు నాపై కోపంగా చూశాడు, వాడే రిషి అన్నట్లుగా ఫీల్ అయ్యాడు అని శైలేంద్ర అంటాడు. వాడే రిషి అయితే మనం రోడ్డు మీద పడతామని దేవయాని అంటుంది. లేనిపోని డౌట్స్ పెట్టకు మామ్ అని శైలేంద్ర అంటుంటే ఫణీంద్ర వస్తాడు. అది చూసి ఇద్దరు జాగ్రత్త పడతారు. మహేంద్రపై అటాక్ జరగడం ఏంటని అడుగుతుంది దేవయాని. మేము మంచి చేసే వాళ్ళమే కానీ చెడు చేసే వాళ్ళం కాదు, మాకెందుకు శత్రువులు ఉన్నారో తెలియట్లేదు, నా తమ్ముడికి ఏమైనా జరిగితే ఆ క్షణమే నా గుండె ఆగిపోయేది, వాడెవరో దొంగచాటుగా దెబ్బతీయాలని చూశాడు, వాడెవడో రేపో మాపో ఖచ్చితంగా తెలుస్తుందని ఫణీంద్ర అంటాడు. నా పనులన్నీ పక్కన పెట్టి వాడిని పట్టుకుంటాను, ఇక అదే పనిలో ఉంటాను, నేను కాకపోయినా రిషి వదళ్ళు, రిషి కళ్ళల్లో కోపం చూస్తే నాకే భయమేసింది, అటాక్ చేసింది చేయించిన వాడిని రిషి ఖచ్చితంగా పట్టుకుంటాడు, ఇక వాడికి చివరి రోజులే, రిషి పట్టుకుని నా ముందు నించోబెడతాడు, అప్పుడు వాడిని నా కసి తీరా కొడతాను, తర్వాత వాడికి రిషి శిక్ష వేస్తాడని ఫణీంద్ర అంటాడు. మీరెందుకు భయపడుతున్నారు, ఇంత కూల్ వెదర్ లో మీకు చెమటలు ఎందుకు పడుతున్నాయి అని ధరణి అంటుంది. బాబాయ్ పై అటాక్ జరగడం చూసా కదా, అందుకే చెమటలు పడుతున్నాయని లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శైలేంద్ర. వసుధార మాటలు గుర్తు తెచ్చుకుంటాడు మను. కోపంతో పిల్లోను విసిరేస్తాడు. మను ఏమైందని అనుపమ అడుగుతుంది. నువ్వు ఏం చెప్పవు, ఏం చేయవు, ఎందుకు అడగడం, సమస్య అలాగే ఉంచుతావు, ఏదో చేసేదానిలాగా అడుగుతున్నావు అని మను అంటాడు. మొన్న నేను మాట వరుసకే నా బాధ అర్థం చేసుకోవట్లేదని అడిగాను, నువ్వు నా తల్లివేనా అని, ఇప్పుడు నిజంగా అడుగుతున్నాను, నువ్వు నా కన్న తల్లివేనా అని మను అంటాడు. నువ్వు నా కన్న తల్లివేనా లేదా ఇంకెవరైనా ఉన్నారా, ఇన్నాళ్ళు నా తండ్రి గురించి నిజం దాచావు, సంవత్సరాల్లో వేదన చేశావు, అదంతా వదిలి ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పమ్మా, నువ్వేనా నా కన్న తల్లివి లేదా పెంచిన తల్లివా, లేదా నేను ఏదైనా చెత్త కుప్పలో దొరికానా, ఎందుకు మౌనంగా ఉంటున్నావు, ఏదైనా తప్పు చేశావా, మీరు తప్పు చేశారో ఒప్పు చేశారో తెలియదు కానీ నేను అనుభవిస్తున్నాను, ఇంకా నన్ను జీవితాంతం బాధ పెట్టాలని అనుకుంటున్నావా అని మను అయితే అడుగుతాడు. రోడ్డు మీదే నన్ను వదిలేసి ఉంటే నా చావు నేను చచ్చేవాడిని కదా, ఈరోజు నువ్వు నిజం చెప్పాల్సిందే, నేను వినాల్సిందే అని మను అక్కడే కూర్చుంటాడు. మరోవైపు డాడ్ పై అటాక్ చేసింది ఎవరో తెలుసని వెళ్ళావు కదా, ఏమైందని రిషి అంటాడు. నేను తప్పుగా ఆలోచించాను సార్, మను గారు చేసి ఉంటారని వెళ్ళాను, కానీ తను చేయలేదని అనిపిస్తుందని వసుధార అయితే అంటుంది. అనిపించడం కాదు, మను చేయలేదు, చేసింది అన్నయ్య అని రిషి అంటాడు. ఇంతలో రాధమ్మతో సరోజ అక్కడికి వస్తుంది. రంగా అని అంటుంది. అది చూసి రిషి వసుధార షాక్ అవుతారు. నాన్న రంగా ఎలా ఉన్నావు, నాకు చెప్పా పెట్టకుండా ఇలా వచ్చావు, అప్పటి నుంచి నాకు ఏవేవో భయాలు, ప్రతిక్షణం నీ ధ్యాసే, ఇప్పుడు నిన్ను చూశాక నాకు సంతోషంగా ఉంది రాధమ్మ అంటుంది. నేను ఎంత చెప్పినా అమ్మమ్మ వినలేదు, నీ అడ్రస్ తెలుసుకుని వచ్చాను అని సరోజ అంటుంది. మన ఇంటికి మనం పోదాం రా రంగా అని రాధమ్మ అయితే అంటుంది. రంగా ఎవరు అని మహేంద్ర అంటాడు. ఇతనే మా రంగా అని రాధమ్మ అయితే అంటుంది. మీ మనోడు ఏంటి, రంగా ఏంటి, మీరు పొరపాటును పడుతున్నారు, తను రిషి నా కొడుకు అని మహేంద్ర అంటాడు. మా వాడికి ఏవో మాయ మాటలు చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు. వసుధార
నువ్వైనా చెప్పు అని రాధమ్మ అంటుంది. తనెందుకు చెప్తుంది? మీరు అనుకుంటున్నట్లు తను రిషి కాదు, రంగా నా బావ అని సరోజ అంటుంది. ఏంటమ్మా ఇది, నీకు పరిచయం ఉన్నట్లు మాట్లాడుతున్నారు, తను రిషి అని చెప్పొచ్చు కదా అని మహేంద్ర అంటాడు. తను మీ రంగా కాదు, నా కొడుకు రిషీంద్ర భూషణ్ అని మహేంద్ర అంటాడు. డాడ్ మీరు ఆగండి అని రిషి అంటాడు. ఏంటి రంగా, ఇన్నాళ్ళు నువ్వు ఇంటికే దూరం అయిపోతున్నావు అనుకున్నా, ఇప్పుడు మాకు కూడా దూరం అయిపోతున్నావా? నువ్వు రిషి కాదు రంగా అని చెప్పరా అని రాధమ్మ అంటుంది. అలా చెప్పలేను నానమ్మ, నేను రంగాను కాదు రిషినే, నేను మీ మనవడిని కాదు వసుధార భర్తను అని రిషి చెప్తాడు. దాంతో రాజమ్మ సరోజ షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ అయితే ముగుస్తుంది.